కఠినంగా శిక్షించి సత్వర న్యాయం జరగాలి. నా పేరు రఘురామ్ రాఠోడ్. నేను మైదాన ప్రాంత శివలాల్ సేన అధ్యక్షుడిని. నేను ఈరోజు వద్దిపట్ల ఇక్కడ పలుగు తండకి విచ్చడం జరిగింది. ఏంటంటే ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మొత్తం మైక్రో స్కామ్ జరిగిన ఏదైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే మైక్రో స్కామ్ చేశారో ఆ మధు ఇల్లు ఇది. మధు ఊరే పలుగుతాండ, మధు ఇల్లు ఇది. దాంతోపాటు ఆ ఇల్లు అది బాలాజీ ఇల్లు. అయితే బాలాజీ మధు వీళ్ళు జనాల దగ్గర నుంచి అధిక వడ్డీ ఆశ చూపించి కోటాను కోట్ల రూపాయలు మొత్తం వసూలు చేసి మొత్తం పేద రైతులు, బడుగు బలైన వర్గాలు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే బిడ్డ పెళ్లి కోసము వాళ్ళు చేసుకున్న అప్పు, కొంతమంది ఇల్లు అమ్మేసి తాళి పుస్తలు అమ్మేసి మొత్తం వీళ్ళకు డబ్బులు ఇస్తే అవి మొత్తం తీసుకొని మొత్తం అన్యాయం చేసి మొత్తం ఉడాయించి ఇలాంటి పెద్ద పెద్ద భవంతులు ఇది ఒక ఎకరంలో ఉంటుంది ఈ భూమి, ఈ ఇల్లు మొత్తం ఒక్కొక్క ఎకరాల్లో ఒక్కొక్క ఇల్లు మొత్తం కట్టుకొని అన్యాయం చేయడం జరిగింది. చూసాం కదా, ఈ కోటనే అనాలి, దీన్ని ఇల్లు అనలేము, అంత పెద్దగా కట్టుకున్నాడు ఈ రమావతి మధు అనేది. ప్రజల సొమ్ముని, ఆయన సొమ్ము కాదు కాబట్టి ప్రజల సొమ్ము మొత్తం కూడా ఊర్లో ఇల్లు కట్టి ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్తానని నమ్మించి ఇంకా డబ్బులు గురించి ఇంత పెద్ద భారీ కోటనే కట్టాడు. మరి ఇది కన్స్ట్రక్షన్ సమయంలోనే పలుమార్లు మంగ్లీ ఇంటి దగ్గరకు వచ్చి వెళ్ళిందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగా మంగ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చింది అనే దానిపై పెద్ద బిగ్ క్వశ్చన్గా మారింది. ఇటు గ్రామస్తులు మటుకు గతంలో మేము మధుకు డబ్బులు ఇవ్వలేదు, ఎప్పుడైతే మంగ్లీ వచ్చి వెళ్తూ ఉంది, మంగ్లీ గురించి మేము కలిసి బిజినెస్ చేస్తామని మధు ఇంత గతంలో చెప్పాడు. మంగ్లీ వచ్చి నిజంగా వచ్చి వెళ్ళేసరికి నిజంగా పెట్టుబడులు పెడుతున్నారేమో అనుకుని నమ్మి మంగ్లీ వచ్చి వెళ్ళిన తర్వాత మేము పెట్టుబడులు పెట్టామంటూ కూడా గ్రామస్తులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇటు మంగ్లీ మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, నా తమ్ముడికి మధుకి ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్తా ఉంది. మరి దీనిపై పోలీసు ఇన్వెస్టిగేషన్ ఏం తేలుతుంది? ఇటు రమావతి మధు, ఇటు బాలాజీ, ఇటు రాములకి అందరూ కూడా ఇక్కడ వ్యాపారం చేయడం జరిగింది. ఇటు పోలీసులు మాత్రం ఏం సంబంధం లేదంటా ఉన్నారు. కేసు ఫైల్ అయ్యింది, సిఐడి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మరి ఇందులో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, దీనికి గల సాక్ష్యాలు ఏంటి, దీన్ని సేకరించి పోలీసులు మంగ్లీని కూడా అదుపులో తీసుకుంటారా, గ్రామస్తుల మాటలు లేకపోతే వీరు మంగ్లీని తప్పుగా ఊహించుకొని మాట్లాడుతున్నారు. ఈ రెండు క్వశ్చన్లు అయితే బిగ్గెస్ట్గా మారాయి. ఇప్పుడు పోలీసులు తేల్చాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఇటు మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ నిజంగా ఉందా లేదా, మంగ్లీని విచారిస్తే కానీ నిజాలు బయటపడడం అంటూ కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మీ ఆర్టీవీ గ్రౌండ్ లెవెల్లో మీకు అన్నీ కూడా చూపిస్తూ ఉంది. అన్ని రమావతి ఇల్లు, గ్రామస్తులతో మాటలు అన్నీ కూడా వినిపిస్తూ ఉంది. ఇటు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం, ఇటు పలుగుపాలెంలో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఆ గ్రామంలో ఉన్నాం. ఇటు వడ్డెగూడెం అంటూ ఉంటారు, దీన్ని ఇదే వద్దిపట్ల అంటూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా డబ్బులు వసూలు చేశాడు ఈ రమావతి మధు. దీనిపై కథనం అంతా కూడా మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. చూస్తున్నా మీకేమనిపిస్తూ ఉంది? ఇప్పుడు నిజంగా మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందా? రమావతికి సంబంధించి మంగ్లీతో కలిసి చేసిందా మంగ్లీ, లేదా గెస్ట్గా ఇక్కడికి వచ్చి వెళ్ళిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వడ్డీ ఇస్తానని చెప్పి